ఆడదాని అండర్వేర్ లాగేసినా బట్టలు ఇప్పేసినా కూడా అప్పుడు రేప్ అనరంట దాన్ని రేప్ కింద పరిగణించాలి అని అంటే 3 స్టెప్స్ ఉండాలంట దాంట్లో. ఫస్ట్ రేప్ చేయాలనుకుంటున్నోడికి ఆ ఇంటెన్షన్ ఉండాలంట, అది కనిపించాలంట బయటికి. రెండో స్టెప్పుల దానికోసం ప్రిపరేషన్ మొత్తం చేసుకోవాలంట ఆయన. మూడో స్టెప్పుల రేప్కి పూనుకోవాలంట ఆయన. ఈ 3 స్టెప్స్ జరిగితేనే దాన్ని రేప్ అంటారు. ఒక ఆడ మనిషికి బట్టలు కూడా తీసినా అండర్వేర్తో సహా బట్టలు లేకుండా చేసినా కూడా అది కాదు, కేవలం ఆడదాన్ని అగౌరవపరచడము అని 34 ఏండ్ల నుంచి నడుస్తున్న రేప్ అటెంప్ట్ కేసుల తీర్పునిచ్చింది రాజస్థాన్ హైకోర్టు. 1991ల రాజస్థాన్ టోంక్ జిల్లాల సువాలాల్ అని ఒక దరిద్రం మొకపోడు 25 ఏండ్లు వీనికి ఒక 6 ఏళ్ల పిల్ల స్నానం చేయనికని బైకాడికి పోతుంటే ఆ పిల్లని సాటు గుంజుకపోయి అండర్వేర్తో సహా బట్టలు మొత్తం ఊడదీసినాక ఆ పిల్ల అరిచేసరికి అందరు ఉరికొచ్చి కాపాడినరట. అయితే కేవలం ఆ పిల్ల బట్టలు మాత్రమే ఊడదీయడం జరిగింది. సెకండ్ యాక్ట్ థర్డ్ యాక్ట్ ఏదైతే ఆయన ఫస్ట్ ప్రిపరేషన్ చేసుకోవాలి, తర్వాత అటెంప్ట్ చేయాలి, ఈ 2 జరగలేదు కాబట్టి దీన్ని రేప్ అనరు, కేవలం అగౌరవపరచడం అంటారు అని చెప్పేసి అన్నారు. ఈ తీర్పిన్న తర్వాత న్యాయదేవతకి కళ్ళకి గంతలు కాదు, చెవులల్లింత సీసం పోస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు లేటెస్ట్గా భోపాల్లో కూడా ఒక 6 ఏళ్ల పిల్ల పైన జరిగింది. ఇప్పుడు ఎన్నేళ్లకి తీర్పిస్తుందో, ఇస్తే ఏమని తీర్పిస్తుందో చూడాలి మన న్యాయ వ్యవస్థ.